తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థ పైన అనేక మంది కూడా పోరాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే తగుళ్ళ జనార్దన్ గారు జనసేవా సమితిని స్థాపించి తనదైన శైలిలో విద్యా వ్యవస్థ పైన ఏదైతే పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు న్యాయం దక్కాలని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి. మనం ఈరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం ఏన్బామ్ల గ్రామంలో దగ్గరకు వచ్చినాం. ఆయన చాలా వరకు కూడా వీడియోలు చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆఫీస్ నుంచి చేస్తున్నప్పుడుగా ప్రతిసారి కూడా బ్యాక్గ్రౌండ్లో కనిపించే నా ఆఫీస్ ఇదే, అంటే ఆయన చెప్పడం స్పష్టంగా నా ఆఫీస్లో ఉన్నా అంటాడు. ఇక్కడ చూస్తేనేమో బ్యాక్గ్రౌండ్ ఏది ఒక గుడిసె లెక్క కనిపిస్తుంది, గుడిసె అనుకోకరి ఇది నా ఆఫీస్ అంటాడు. అసలు ఏందా అని ఇక్కడికి అసలు నిజంగా అసలు ఏం భావనలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఈ తగుళ్ళ జనార్దన్ ఎవరు, మరి అక్రమ సంపాదన కోసం మరి ఇంకేమైనా చేసిండా, ఏందా స్కామ్ చేస్తుండా, లేదంటే ఎందుకంటే ఈయనని క్లియర్గా ఎందుకు అబ్జర్వ్ చేయాలనుకున్నాం అంటే గతంలో ఏదైతే ఈ వారం 10 రోజుల నుంచి వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో ఒక స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఒక ఎంఎస్ఆర్ స్కూల్ అని ఇక ఓపెన్గా చెప్తా ఉన్నా, ఎంఎస్ఆర్ స్కూల్కి సంబంధించిన దాంట్లో ఒక విద్యా వ్యవస్థ పైన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎడిపోతూ ఉంది. అసలు పేదలకు విద్య మీరు అందిస్తున్నారా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే ఫీజులు అసలు అడ్డగోలుగా ఫీజులు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రైవేట్ విద్యా సంస్థలపైన జనార్దన్ తనదైన శైలిలో విరుచుకుపడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేసిందంటే పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి కొంతమందిని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇదే తగుళ్ళ జనార్దన్కి ఫోన్ చేసి ఫీజులు కట్టకుంటే ఈయన ఫోన్ చేసి మాట్లాడి రిక్వెస్ట్ చేపించినటువంటి వ్యక్తులే ఈరోజు కొంతమంది తెలవక మాట్లాడిరో అసలు తెలిసి మాట్లాడిరో కానీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తాం, ఇంకో క్రైమ్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి తగుళ్ళ జనార్దన్ ఏం చేసిండని చెప్పి చేస్తారు. మరి ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఛానళ్ళు అయితే ప్రత్యేకంగా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం, మేము పేద ప్రజల పక్షాన కొట్లాడతాం, మేము ఉచిత విద్యా వైద్యం కోసం కొట్లాడతామని చెప్పి లొట్టపీసుల డైలాగులు ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఆఫీస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది తీన్మార్ మల్లన్న ఫోటోనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బహుజనుల కోసం కొట్లాడేటటువంటి అందరూ కూడా ఒకే వేదికపైకి రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఈ జనసేవా సమితి సంబంధించినటువంటి ఆఫీస్లో క్లియర్గా వాళ్ళని ముందే కలిపినటువంటి పరిస్థితి. మరి జనసేవా సమితి వ్యవస్థాపకులు తగుళ్ళ జనార్దన్తో మాట్లాడే ముందు అసలు ఆయన విజన్ ఏంది, సొంత ల్యాండ్లో ఆయన ఎటువంటి సదుపాయాలు నేను కల్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వబోతున్నా అనేది, ఇంట్లో పైసలు ఉన్నా లేకున్నా బంగారాలు కుదబెట్టి వ్యవసాయం చేసిన దాంట్లో వచ్చినాయి, గొర్రెలు అమ్మినాయి, కానీ అన్ని పైసలన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఒక గడి కూడా నిర్మించినట్టుగా సొంత పైసలతో అప్పులు చేసి ఏ విధంగా నిర్మాణం చేపడతా ఉన్నట్టు ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు. క్లియర్గా పేద ప్రజల కోసం నేను ఇయ్యడానికంటే సేవలు అందించడానికి ఒక వేదికనైతే నేను కల్పించబోతా ఉన్నాను కూడా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. విజువల్స్లో చూసుకోవచ్చు మీరు. ఏదైతే ఇటువంటి ఆలోచన మాత్రం ఏ నాయకునికి కూడా ఉండదు. కొంతమంది నాయకులు, దొంగ నాయకులు చాలామంది కూడా ఏంటంటే అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం ఇటువంటి అని చేస్తారు. ఇంట్లో సొమ్ములన్నీ పెట్టి కూడా ఇవాళ అప్పులప్పాలైపోయి ఇవాళ తగుళ్ళ జనార్దన్ మాత్రం ఈ గుడిసెలో క్లియర్గా ఆఫీస్ ఉన్నప్పటికి కూడా ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా తను విద్యా వ్యవస్థ పైన కొట్లాడుతూ ఉంటే ఇటువంటి వ్యక్తి పైన ఇంతసేపు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఒక గొంతును బెదిరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి. నమస్తే. నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్. నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే మీరు చెప్పిన విధంగానే నేను పేదింటి బిడ్డని, ఒక రైతు బిడ్డని. పెద్ద మొత్తంలో మాకు పెద్దగా ఏం లేదు, ఒక 4 ఎకరాల భూమి ఉంది, మేము 2 అన్నదమ్ములం. నాకు 2 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమిలోనే ఒక గడి రూపంలో ఆఫీస్ కట్టాలనేది నా కోరిక. అదే జనసేవా సమితి ఆఫీస్ ఎందుకు కట్టాలనుకున్నా అంటే ఎక్కడ పోయినా కూడా అగ్రకులాల ఆఫీసులే ఉన్నాయి, అగ్రకులాల పార్టీలే ఉన్నాయి, అగ్రకులాల సంఘాలే ఉన్నాయి. ఇక మాకు ఎక్కడనో అక్కడ సంఘం ఉంటుంది కానీ మాకు ఆఫీస్ ఉండదు, దిక్కు ఉండదు, దేశం ఒక చైర్ కూర్చుందానికి కూడా ఉండదు. మరి ఎట్లా ఏంది అని చెప్పి నేను ఒక ఆలోచనకు వచ్చి ఎట్లయినా సరే ఒక గడి రూపంలో నేను ఆఫీస్ నిర్మాణం చేయాలి. అది బహుజనుల గడి కావాలి, అగ్రకులాల గడిలు అంతం కావాలి, బహుజనుల సమస్యల పరిష్కార వేదికలు విజయవంతం కావాలనే ఉద్దేశంతో ఈ గడిని నిర్మించడం జరిగింది. ఇది బహుజనుల గడి, ఇది జనసేవా సమితి. జనసేవా సమితి అంటే సబ్బండ కులాల సమస్యల పరిష్కార వేదికే జనసేవా సమితి అనేది నా ఉద్దేశం. అదే సిద్ధాంతంతో నేను ముందుకు పోతున్నాను. జనార్దన్ అనగా సూర్యాపేటలో ఎక్కడైనా సరే ఏ విద్యా సంస్థ కన్నా పోరి, ఏ కాలేజీలో విద్యా సంస్థలో ఏ కాలేజీకైనా స్కూల్ కన్నా పోరి, తగుళ్ళ జనార్దన్ యాదవ్ అంటే పేదోళ్ళ కోసం కొట్లాడతారా బాయ్, వాళ్ళు ఏం లేదని చెప్తాడు ఆ యజమాన్యం. మీరు ఏ కాలేజీ కనబోరి, ఏ స్కూల్ కనబోరి. కానీ కొన్ని స్కూల్లో ఎట్లుండదంటే అసలు పట్టించుకోపోవడు. ఒక విద్యార్థి సంఘం నాయకుడు వచ్చిండు, ఒక సంఘం నాయకుడు వచ్చిందంటే కనీసం పట్టించుకోపోకపోడు. ఏంది ఇంతగానం ఏంటంటే కోటాను కోట్లు సంపాదించుకోరు,
మొత్తం వెనకేసుకుర్రు, దొంగ ఆస్తులు. ఒక పిల్లగానికి అడ్మిషన్ ఇచ్చినంటే అది ఆయన అంటే కార్పొరేట్ లెవెల్లో ఒక వ్యాపారం అన్న చేయాలి, లేని ఎడల ఒక బిజినెస్ మ్యాన్ అన్న కావాలి, లేకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని ఉండాలి. అట్లా అయితేనే ఆయన ఇస్తాడు. ఎందుకని అంటే పైసలు మరి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి పేదోళ్ళు ఇయ్యలేరనా దాని అర్థం? అయితే ఆయన పెట్టిన రూల్స్ పేదోడు చేయలేడు. ఇప్పుడు ఇవాళ ఇదే కూర వండకరమ్మంటాడు, అది పేదోడు అప్పట్లప్పుడు ఆ కూరగాయలు తెచ్చి సాయంత్రం వరకు తెచ్చి. స్కూల్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏ స్కూల్ ఉంది ఒకే కూర ఉండాలనేది? ఇక ఎంఎస్ఆర్లనే నేను చెప్పిన కదా దాంట్లో నేను భయపడేది అయితే ఏం లేదు. ఆయనకి ఏమన్నా చేసుకొని భయపడేటోని అయితే అంత పెద్ద వీడియో చేసి అంత పెద్ద వైరల్ ఏం చేద్దును. అయితే అప్పట్లప్పుడు తెల్లారేసరికి ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తాడు, జనార్దన్ యాదవ్ ఇట్లా చేస్తుండు, మీరు చెప్తుంటాడు, ఆయన ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు, ఇది ఒకసారి ఆగమను, ఇది ఒకసారి ఆగితే నేను రేపు నేను పేద పిల్లలకు నేను ఉచిత విద్య అందిస్తున్నా, పేదోళ్ళకి సీట్లు తీపిస్తున్నా, ఆయన ఇయ్యలేదంటుండు. మా దాంట్లో ఎంతో మంది పేద పిల్లలు చదువుతున్నారు అంటాడు. ఏ పేద పిల్లగానికి నువ్వు సీట్ ఇచ్చేది? ఎవరికో ఒకరికి అరకోలగా ఒకసారి ఒక విలేకరు కొడుకో లేకుంటే ఒక సంఘం నాయకుడు కొడుకో ఎవరికో 10 మందికి ఇస్తూ చేయొచ్చు. ఆ 10 మందికి కూడా సగం ఫీజు. ఒక ఆయన వచ్చి ముందటికి వచ్చి అంటాడు, మైక్ ముందు పెట్టగానే నాకు అసలు మొత్తం ఫీజు ఫ్రీ అంటాడు. ఆయన మళ్ళీ నా దోస్తే, ఆయనకు ఎగ్జామ్ ఫీజు లేదంటాడు. దాదాపుగా నాకు తెలిసి ఒక సంఘం వాళ్ళు కడతారు ఆయన ఫీజు. ఆ సంఘం వాళ్ళు కడుతుంటే ఆయనే వాళ్ళు ఆ సంఘ స్కూల్ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మా దోస్తుకు ఒక రాష్ట్ర అధ్యక్షుని ఫోన్ చేసి జర ఇది ఆపవా అని అంటాడు మా దోస్తుకే. ఆ దోస్తు మళ్ళీ మొన్న ఫోన్ చేసిన ఆయనకు, ఇది జనార్దన్ మాట్లాడినట్టు నాకు తెలియదు, జనార్దన్ వీడియోని అసలు మాకు చూపెట్టలేదు, ఆయన ఏదో మాట్లాడమంటే మేము ఏదో మాట్లాడినాం అంటాడు. మీ అన్నదానికి ఏదో ఒకటి మాట్లాడమంటే మాట్లాడితే పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి గొంతులు ఎడిపోవాలి. ఆ సన్నాసులకు చెప్తున్నాడు అంటే నిజంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడవంటే మాట్లాడినా అంటే అది ఎట్లా మాట్లాడతారు అట్లా? అది కరెక్టేనా? బుద్ధుడు, పూలే, అంబేద్కరు వారసులుగా కునిపిచ్చుకొని నేను పేద విద్యార్థులకు విద్య తప్పకుండా అందాలి, లేకుంటే మేము వెనకబడిపోతాం. ఇవాళ రాజ్యాధికారం లేవు, ఒక ఉద్యోగస్తుల్లో లేము, ఒక కంపెనీలో లేవు, ఎక్కడ పోయినా ఫైల్ అందించే కాడ టీలు అందించే కాడనే ఉన్నాం. నేను ఇలా చిన్న ఏజ్లో 2008 నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. తెలంగాణ ఉద్యమం తర్వాత 2010కి వచ్చేసరికి నేను నా మిత్రులతోటి బస్దాలుగా పెట్టడం జరిగింది. నెల రోజులు జైలు జీతం గడిపించిన, దెబ్బలు తిన్నాం. ఇలా ఏ పార్టీ కోటేసుకున్నా కూడా మాకు ఒరిగింది ఏం లేదు. బీసీలుగానే ఉన్నారు, బహుజనులుగానే ఉన్నారు. కానీ అగ్రకులాలు మాత్రం వాస్తవాన్ని చెప్తున్నా మంచిగా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంచిగా దోషి పెట్టుకురు. ఇలా లక్షల కోట్లైన ఒక్కొక్కరికి. వాస్తవం చెప్తున్నా, గత పాలకులు అట్లా చేసిరని చెప్పి కొత్త పాలన తీసుకొస్తే ఆ పాలనలో కూడా మరీ దారుణం అయిపోయింది. భూములు మొత్తం దోషేసుకుంటారు, అమ్ముకుంటారు. అదే ప్రభుత్వాన్ని నన్న 2009-10 యాక్ట్ చట్టం ప్రకారం ప్రతి పేదవానికి ప్రతి స్కూల్లో 25% ఫీజు లేకుండా ఉచిత సీటు అందాలి. అదే రైట్ టు ఎడ్యుకేషన్. అది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది కేంద్రంలో 2009లో. మరి ఇదే ప్రభుత్వం నేను ఈ ప్రభుత్వం అమలులోకి రాగానే ఒక కాడ పోయి ఒక బీటెక్ కాలేజ్ పోయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడగానే లైవ్ పెట్టి మరి మాట్లాడి నా ఛానల్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు బీటెక్ కాలేజీలో కాదయ్యా, బీటెక్లో చదువుతున్నారంటే ఆడు ఇంతో అంత ఉన్నాడు, మరి డిగ్రీ చేసేటోళ్ళకు, ఇంటర్ చేసేటోళ్ళకు, స్కూల్లో చదువుకునేటోళ్ళకు గీళ్ళకు మీరు ఏదైనా కల్పించాలి. ఆ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు రాక మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఉన్నతమైన వాళ్ళకు అనవసరంగా మీరు పైసలు ఇస్తా అంటారు, వాళ్ళకి కాదు ఇచ్చేది. మా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఆ రోజుకే 8,000 కోట్లు రావాలి, గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పి నీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఇప్పుడు బీటెక్ కాలేజీలకు ఇస్తుంటున్నావు అని చెప్పి నేను ఆ రోజు వీడియో చేసిన. నేటికి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం దగ్గర పడుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మరి ఎప్పుడు మా ప్రజలు బతకాలి, మేము ఎప్పుడు మంచిగా చదువుకోవాలి? ఇప్పుడు వాళ్ళ లెక్క మేము కంపెనీలు పెట్టుకోవద్దా, వాళ్ళ లెక్క ఎమ్మెల్యేలు కావద్దా, మేము మంత్రులు కావద్దా, ముఖ్యమంత్రులు కావద్దా అనేది నా ఆవేదన. అందుకనే స్కూల్లో అడ్మిషన్ దొరకలేదంటున్నావు. అసలు సూర్యాపేటలో కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థలో పేదోనికి సీట్ లేదు. ఒకవేళ నువ్వు ఆ నారాయణ, శ్రీ చైతన్య, జయ లాంటి స్కూల్లో పోతే నువ్వు పెద్ద పైసలు కడితే ఓకే, మామూలు పైసలు కడితే వాళ్ళు సీట్ లేరు. ఈయన మాత్రం ఫస్ట్ కట్టడు, మొత్తం చూస్తాడు, ఓ ఈయన పేదింటి విద్యార్థి, లేకుంటే పేదింటి విద్యార్థి కనుక వీళ్ళ తల్లిదండ్రులు కట్టలేరు, నాకు ఫీజు కట్టలేరు, వీళ్ళు నేను చెప్పిన ప్రకారం వీళ్ళు చేయలేరు, వీళ్ళు నాతో పోల్చలేరు అని చెప్పి అమ్మ సీట్లు ఫుల్ అయినాయి అమ్మ అంటాడు. మరి ఇప్పుడు ఆల్రెడీ నేను లిమిట్ ప్రకారం తీసుకుంటా, ఆ లిమిట్లో మీరు ఉండలేరు, మీకు సపరేట్గా మరి సీట్ ఏమైనా తెచ్చేయనా అని అంటాడు. మనం ఎక్కువ మాట్లాడతాం కదా, సార్ ఎట్టైనా చూడండి సార్, మన తమ స్కూల్లో మంచిగా చదువు ఉంది, ఏ విధంగా అయినా మా పిల్లగానికి విద్య అందాలి మీ స్కూల్లో, మేము ఇంతో అంత పైసలు కడతాం అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు, మరి మీకు సపరేట్గా మేము సీట్ నుంచి తెచ్చేయం, మేము ఇంతే అనుకున్నామమ్మా, 25 అంటే 25, ఇంతకంటే ఎక్కువ మేము పెంచుకోలేము, మా వల్ల కాదని అంటాడు ఆయన. అసలుకే మేము సీట్ ఒక సందర్భంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అన్నాడట, నేను పేదోళ్ళ కోసం స్కూల్ పెట్టలేదు అంటాడు.
ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుంది ఉన్నోనికి ఒక సెక్షన్ లేనోనికి ఒక సెక్షన్ ఉన్నోనికి నేను సీట్లు ఇచ్చుకుంటా పోతా చదువు చెప్పుకుంటా పోతా పేదోనికి నేను చదువు చెప్పను అనేది ఏ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు మరి ఈయనకి ఏ రాజ్యాంగం అమల్లో ఉందో నాకు అర్థం కాలేదు ఆయన ఏదో బెదిరింపులకు పోతే మాత్రం నేను బెదిరేటోని కాదు ఓ నలుగురిని తీసుకొచ్చి ఒక ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు సెల్ ఇట్లా చూసుకుంటాడు ఆ సెల్లో కూడా ఆయన కనిపించదు ఇటు సైబర్ నేరాల కింద నేను పోతా అది పరువు నష్టం దావేస్తా అంటాడు మీరు ఆ వీడియో చూడండి కనిపిస్తుంది ఆయనకు మరి ఆ స్క్రిప్ట్ సరిగా రాయరాలేదు 2-3 సార్లు చదివినా బట్టినా ఆ సెల్ పక్క పెట్టినా మాట్లాడిన అందం సందం ఉండు సైబర్ నేరాలు నేను ఏం చేసినా నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి కనీసం ఇవాళ నేను ఆరోగ్యం బాగాలేకుంటే మందులు తెచ్చుకున్నాను పైసలు లేను నేను మీరు ఏ విద్యా వ్యవస్థ కాడికి పోయి ఏ కాలేజీ పోయి స్కూల్లో పోయినా కూడా తగుల జనార్దన్ ఏందని అడగండి అరే వాడు పేదోని కోసం వస్తాడు ఒక పేదోని సీట్ ఇవ్వమంటాడు జరిగి తల్లిదండ్రులు లేని పిల్లలు అని చెప్పి అంటాడు అని పేద ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటే కొంతమంది లంగలు దొంగలు జమై యాడికి పోతే ఆడ బరుక్కుంటా దండుకుంటా చేసే కార్యక్రమాలు చాలా చేస్తారు మరి దాన్ని ఎట్లా చూస్తారంటే మీ అసొంటి వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళంతా నీరు గారుస్తూ ఉన్నారు మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు వాస్తవానికి మా బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో ఎట్టుందంటే ఒకటి ఎదుగుతుంటే ఒకటి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఒకటి ఎదుగుతుంటే అరే వీడు అట్టెట్ట పోతారు అనే దాంట్లో అందుకనే కదా రాజ్యాధికారం రాంది అట్లనే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలే మీడియాలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఎంతవంత ఒక 1000-2000 రూపాయలు ఇస్తే కూడా పోయి ఆయన ముందట మౌతు పెట్టుడు మరి ఈ దోపిడి వ్యవస్థ సైడ్ ఉండి పీడితుల వైపు ఉండి మా ప్రజలను ఇట్లా అన్యాయం చేసుకుంటా పోవడం కరెక్ట్ కాదు అది మీడియా ఒక స్వచ్ఛంద సంస్థ లెక్క మంచిగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వస్తుంటే వాళ్ళు మరి ఈ విధంగా పైసలకు లొంగి ఎవరైతే పేద విద్యార్థుల పట్ల ఉండకుండా పీడితుల పట్ల ఉండి మాకు అన్యాయం చేస్తున్నందుకు వాళ్ళకు రానున్న రోజుల్లో తగ్గ బుద్ధి జరుగుతుంది ఇంకెప్పుడు జరుగుతుంది అడ్మిషన్లు అయిపోయి రాజ్యాధికారం అయిపోయినాక ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఎదురుగా చూస్తేనేమో ఫ్లెక్సీ ఫోటో తీన్మార్మల్ అనేది ఉంది తగుళ్ళ జనార్దన్ కలిపి విశారదన్ మహారాజ్ గారిది ఉంది అందరూ మహనీయులే ఉన్నాయి కింద మరి ఇప్పుడు పోరాడుతున్నటువంటి ప్రధాన నాయకులు అందరూ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఉచిత విద్యా వైద్యం అంటాడు రాజ్యాధికారం రావాలని ఈయన అంటాడు ఇప్పుడు మీరు అన్ని వీళ్ళందరూ కలవాలని మీరు అంటారు ఇప్పుడు ఆయన క్లియర్గా క్యూ న్యూస్ అధినేత అంటే జీతగాన్ని అని చెప్పిండు జీతగా మీరు గౌరవించుకుంటా మీరు నాయకులకు అభిమానిస్తే చేయించవచ్చు నేను కూడా ఆయన కోసం కష్టపడేటువంటి వ్యక్తినే మరి ఇటువంటి నేపథ్యంలో అడ్మిషన్లు అయిపోయినాక తర్వాత మాట్లాడితే మాత్రం ఉపయోగం ఏముంటది అయితే వాస్తవానికి అడ్మిషన్లు అయిపోతున్నా కూడా మరి ఇక ఇప్పటికిప్పుడు కొట్లాడేది ఏం లేదు ఈసారి కొట్లాడితే నెక్స్ట్ సారి అన్నా మా బహుజనులకు ఇంకెన్నడు మారుతుంది ఇక సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ల కల్లా ఆయన పదవి పోద్ది తర్వాత ఇంకేం కొట్లాడతారు పదవి ఉన్నప్పుడు కుర్చీలు తీసి అవతలు తీసిరేస్తాను మళ్ళీ కూడా గతంలో చెప్పిండు మేము కూడా డైలాగులు చెప్పినాం ఈ కుర్చీలు తీసిరేసింది లేదు తాటి మొద్దెత్తుకుని లేదు తొంట తీసింది లేదన్నట్టే ఉంది ఇప్పుడు వాస్తవం మా క్యూ న్యూస్ వాస్తవానికి బహుజనుల పట్ల బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నది వాస్తవం మరి అదే ఛానల్ పోయి ఒక అగ్రకులం ఆయన పక్కన చేరి పీడితుడు అతను ప్రజలను పీడిస్తున్నా కూడా అతని కాడిపోయే మౌతు పెట్టి లోగో పెట్టి మాట్లాడు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇకనైనా మారి సమాజం పట్ల ప్రజల పట్ల ఉండి పేద ప్రజల పట్ల ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా రైన్ కూడా వస్తుంది మొత్తానికి వర్షం అయితే వస్తూ ఉంది ఏది అయినప్పటికీ కూడా తగుళ్ళ జనార్దన్ గారు మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాడు రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పేద ప్రజల చదువుల కోసం నేను బరాబర్ కొట్లాడతానైతే క్లియర్గా చెప్తా ఉన్నాడు అయితే తగుళ్ళ జనార్దన్ పైన ఇప్పుడు ఏదైతే క్లియర్గా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారో ఎందుకు ప్రస్తావించాల్సి వస్తూ ఉందంటే క్లియర్గా నాకే ఒక వ్యక్తి ఉండి ఫోన్ చేసి ఒక జర్నలిస్ట్గా చాలామంది అవ్వకుండా ప్రధాన ఛానల్ అని చెప్పుకుంటా దందాలు చేసుకునేటటువంటి వ్యక్తి నాకే ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో మరి మీకు కూడా ఏదైతే సైబర్ క్రైమ్ కేసులు పెడతాం ఇంకో కేసులు పెడతా ఉంటారు మరి పరువు నష్టం దావా వేస్తాం ఇంకో దావా మరి ఏమన్నా దావాలు గీవాలు వేస్తే మరి దావాకు పంపుతారా ఏదైనా వేసుకొని నేను దాన్ని ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా మనకు లీగల్ టీం ఉన్నది కాకపోతే నేనేం లేనని కావచ్చు నా వెనక పెద్ద టీం ఉన్నది వాళ్ళు చూసుకుంటారు ఆయన అసలు వానికి ఎట్లా వేయాలనో తెలియదు ఏడికి పోవాలనో తెలియదు పరువు నష్ట దావా అంటే వానికి అర్థమైందో తెలియదు ఏమని నేను ఉండాలి కదా ఆ వీడియోలో ఏం మాట్లాడినా చూసుకోవాను మా పేద పిల్లలకు సీట్లు ఎందుకు ఇవ్వట్లేము అన్నా మా పేద పిల్లలకు నీ దాంట్లో ఎందుకు విద్య అందించలేవు అన్నా ఫీజులు తగ్గించుకోరు అంటున్నా ఈ సూర్యాపేటలో అనేక కాలేజీలు అనేక స్కూల్ ఉన్నాయి ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉన్నా వాళ్ళ దగ్గరికే పోయి చెప్పొస్తా ఎవరికైనా నేను ఎవరికి భయపడలేదు వాళ్ళు జనార్దన్ గారు మీకు ఒక సీట్ ఇస్తున్నాం లేకుంటే పిల్లగానికి పేదింటి పిల్లగానికి ఇంత ఫీజు ఇంత కట్టుకోపోరు అని అందరూ అంటారు ఈయన మాత్రం కనీసం ముఖం చూడడు ఒకసారి సందర్భంగా డ్రైవర్లు నా దగ్గరికి వచ్చుండే డ్రైవర్లను కూడా ఏమి హింస ఇక ఆ డ్రైవర్లని బస్సు ఆడ ఆగినప్పుడు నువ్వు బండి మీద పోయి గద్దేపో నువ్వు గడి పంట పెట్రోల్ అనేది కూడా కాదు ఈ డ్రైవర్లదే బండి పెట్రోల్ కూడా అయితే ఈ డ్రైవర్లు నా కాడికి వచ్చి అన్న మాకు పిఎఫ్ రిలేటెడ్ అన్న మమ్మల్ని ఎలాగొట్టిండు మమ్మల్ని అది అని అంటే నేను వస్తున్నా పా అని చెప్పి ఒకరోజు పోయినా
ఇక్కడ పోయి అడిగితే మేము అక్కడ ఉన్న హై స్కూల్ కాడ ఉంటారా అంటే అడిగిపోయినా. అడిగిపోయి ఆఫీస్లో కూర్చుంటే వచ్చిండు, ముఖం కూడా చూడాడు, ఏందినా ఏం చేస్తాడు ఈయన అన్నట్టు చూస్తాడు. సర్లే సార్ మరి మా డ్రైవర్లకు ఏదో మీరు పిఎఫ్ కట్ చేసుకురా, అసలు సంస్థ ఉంటుంది, ఆ సంస్థకి ఏమైనా కట్టిరా సార్ అంటే, కట్టినాం మాకు తెలియదానే కట్టేది, నువ్వు చెప్తే కడతావా మేము అని అంటాడు. సార్ కట్టిరా సార్, మరి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పిఎఫ్ వాళ్ళకి అంటే ఇచ్చేటోడు ఇస్తుంది, నీకు ఇవాళ రాగానే ఇస్తాను నేను అంటాడు. అట్లా కాదు సార్, పద్ధతితో మాట్లాడండి, డ్రైవర్లు సార్ వాళ్ళు ఇన్ని రోజులు కష్టం చేస్తే నీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, నీ సంస్థ నడిచింది, డ్రైవర్లు ఏంది ఎట్లా నడుస్తుంది సార్ సంస్థ అని చెప్పి నేను అన్నా కూడా నేను ఇచ్చే రోజు ఇస్తలే, మేము చూసుకునే రోజు చూసుకుంటలే అంటారు. సరే మంచి సార్, నేను చూసుకునే రోజు నేను కూడా చూస్తా సార్, మీరు కూడా అవినీతి చేస్తున్న సంగతి మాకు కూడా తెలుసు, మీ అవినీతి బయట పెడతా అని చెప్పి వచ్చిన. ఇక తర్వాత సరే ఈ డ్రైవర్లు కొద్దిగా బ్యాక్ అయ్యారు, ఆ బ్యాక్ అవడంతో అంతతో అయిపోయింది. నేడు మా వాళ్ళు పోయి మాకు సీట్ కావాలంటే మేము సీట్లు ఫిల్అప్ అయిపోయినామా లేవు అంటారు. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదే నా ఆఫీస్, వాస్తవానికి ఇదే ఆఫీసులో మాట్లాడినా, ఈ గుడిసెలో మాట్లాడుతుండేది అంటారు ఒక ఆయన. అరే గుడిసే నా ఆఫీసులో పోయి నేను అందుకనే దాంట్లో ప్రత్యేకంగా ఎందుకు చెప్పినంటే, గతంలో ఒకసారి అన్నందుకే ఆ గుడిసే నా ఆఫీస్ అని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు గుడిసేన ఆఫీస్ అన్న వాళ్ళు ఒకసారి బుద్ధి తెచ్చుకొని తగుళ్ళ జనార్దన్ ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చి దమ్ముంటే మాట్లాడాలి. ఎందుకంటే ఒక పేద ప్రజల పక్షాన మీ లెక్క ప్రైవేట్ విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకునేటటువంటి వ్యక్తి తగుళ్ళ జనార్దన్ కాదు. గులజ్జ ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి పోరి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోరు ఒక గుడి లెక్క. అర్థమైందా? ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే, మీలాంటి వాళ్ళు వ్యాపారం చేసినట్టుగా పేద ప్రజలు ఆ డ్రైవర్లకు సంబంధించిన దాంట్లో మీరు అంశంలో ఇంతకుముందు నేను కూడా మాట్లాడితే, ఆ డ్రైవర్ల పిల్లలు ఆ స్కూల్లో చదవరంట. మరి డ్రైవర్ల పిల్లలు చదవరు, మరి నీ ఇంట్లో పిల్లలు నువ్వు ఆల్రెడీ సెట్ అయిపోయినావు, అన్ని చేసుకున్నావు, మరి అన్ని అయిపోయినాక ఇక నీకేముంటుంది? మరి నీ పిల్లలు చదివినా ఒకటి చదువుకున్నావు, పైసలు అయితే పుష్కలంగా ఉంటాయి. మరి పేద ప్రజలు చదివితేనే కదా భవిష్యత్తులు బాగుండేది, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడేది. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏంటంటే, విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఇటువంటి ప్రైవేట్ స్కూళ్ళకి ముందు ఒక 10 రోజుల వరకు బుద్ధి మీరు నేర్పాలని కూడా 7200 న్యూస్ సూచిస్తూ ఉంది. ఎందుకంటే పేద ప్రజలు పోయి అడ్మిషన్లు అడిగినప్పుడు కింది మీది చూసి నీకు లుంగి ఉందా, లాగు ఉందా, లుంగిలో లోపల ఉందా లేదా, డబ్బులు పైసలు జేబులో ఉన్నాయా లేవా అని చెప్పి లోపల చూసేటటువంటి కార్యక్రమాలు కాకుండా, పేద ప్రజలకు విద్యను అందిస్తాం, పేద ప్రజలకు ఇందులో మా స్కూల్లో ఇంత రాయితీ ఉంటుంది, వాళ్ళకు మేము ఈ విధంగా పుస్తకాలు కానీ ఇవి కానీ మేము ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి పెట్టుకొని పబ్లిసిటీలు చేసుకోండి తప్పించి, మా బిల్డింగ్ ఇది ఉంది, గడ్డి బీకి ఈడేసినాం, గడ్డి ఊర్లలో కూడా బొచ్చడి ఉంటుంది ఆయన, ఈ గడ్డి బీక్క పోయి ఆడ కింద నాటేసుకొని తేటగా ఉంది గ్రీనరీ చేయించినాం, గ్రీనరీ గ్రౌండ్కి ఇంకొక 5000 రూపీస్ ఎక్స్ట్రా, లేదంటే టై ముందట బ్యాడ్జ్ సపరేట్ పెడుతున్నాం కాబట్టి దీనికి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా, 500 ఎక్స్ట్రా అని చెప్పి వేలకు ఇంకా వీకెండ్ ప్రోగ్రాంలు అని చెప్పి, మంత్లీ ప్రోగ్రాంలు అని, ఇంకా టూర్లు అని చెప్పి అన్ని ఫీజులు అక్రమంగా వసూలు చేయడం కాకుండా, మేము మా స్కూల్లో ఈ ఫీజు ఉంది, మేము 30,000 రూపాయల ఇంత ఫీజు ఉంది, ఈ అడ్మిషన్ బుక్ చేసుకున్న ఎవరు అనేది పేద ప్రజలకు మీరు ఇచ్చిన అంటా ఉన్నారు కదా. తగుళ్ళ జనార్దన్ అడిగినప్పుడు ఏమంటా ఉన్నారు, పేద ప్రజలకు మేము విద్య అందించినామని చెప్తా ఉన్నారు కదా. మరి అసలు ఆ పేద విద్యార్థులు ఎవరో మీరు డిస్ప్లేలో ఆడ చూపెట్టి, వాళ్ళు అసలు అసలైన పేదలు వాళ్ళ కాదా అని చూసుకుంటారు కదా. ప్రశ్నించేటటువంటి వ్యక్తులు అసలు ఎవరికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ఏదో కొంతమందిని పిలిచి బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదా. బెదిరిస్తే ఏమవుతుంది? నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఇంకేదో చేద్దామని చూడవచ్చేమో, కానీ ఏమి కూడా బీకలేరని చెప్తా ఉన్నాను క్లియర్గా. ఎందుకంటే పేద ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి ప్రతి గొంతుకు కూడా అండగా ఉండేటటువంటి జర్నలిస్టులు ఉన్నారు, అండగా ఉండేటటువంటి నాయకులు ఉన్నారు, అండగా ఉండేటటువంటి ప్రతి పేద ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా కదిలి ముందుకు వచ్చి కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉంటాయి. ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలి. అటువంటి ఏదంటే క్లియర్గా చెప్పాలంటే విద్యాబుద్ధులు నేర్పేటటువంటి మీకు మేము మంచి మంచి భాషలలో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అటువంటి పరుష పదజాలం కూడా మేము వాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీరు విద్యా గురువు దైవంగా భావిస్తారు కాబట్టి మీకోసం మీ స్కూల్లో జాయిన్ అయిద్దామని వచ్చినటువంటి పేదవాళ్ళనైనా ఎవరినైనా సరే మీరు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికైనా చలనం తెచ్చుకుంటారని, జ్ఞానోదయం మీకైతుందని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇక ఫైనల్గా తగుళ్ళ జనార్దన్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు అయితే విద్యా సంస్థలపై? నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటి కోరుకుంటున్నా, మా పేద ప్రజల పట్ల. పక్క రాష్ట్రంలో తమిళనాడులో కొత్తగా సీఎం అయ్యిండు విజయ్, ఎమ్మటే రాగానే ఆయన మేనిఫెస్టోలో కూడా లేదట అది, రాగానే ఒక ఫీజు స్ట్రక్చర్ని తీసుకొచ్చిండు. నర్సరీ నుంచి 10th వరకు, తర్వాత ఇంటర్ వరకు ఇంతే ఫీజు ఉండాలి, ఏ కార్పొరేట్ వ్యవస్థ కానీ అది ప్రైవేట్ వ్యవస్థ కానీ. ఎమ్మటే ఆ ఫీజు స్ట్రక్చర్ని విజువల్ చేసి ఆ ప్రతి కాలేజీలో అంటించిండు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మరి నేను పేద ప్రజల పట్ల ఉంటా అంటున్నావు, నువ్వు పేదోనికి విద్య అంటున్నావు, ఏదేదో స్కూళ్ళు కడుతు 100 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ అంటున్నావు, అదంటున్నావు ఇది అంటున్నావు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో పేదోనికి విద్య అందే విధంగా ఒక ఫీజు స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి. అది ఇంటర్ వరకు, నర్సరీ టు ఇంటర్ వరకు ఒక ఫీజు స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పి నా ఉద్దేశం. ఇక ప్రైవేటు వ్యవస్థలో మొత్తం దోపిడీ, వాళ్ళ ఇష్టం వచ్చిన దోపిడీ చేస్తున్నారు. ఎంత ఫీజు అంటే అంతే, లేకుంటే నేను సీట్ లేదు.
ఎందుకంటే వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్ తక్కువ ఉన్నాయి. ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ ఒక్క స్కూల్లో పంపలేం కదా. కతిం వాళ్ళందరినీ ప్రైవేట్ పంపాల్సిందే. ఎట్లయినా నా స్కూల్కి వస్తారని చెప్పి వాడు కాకుండా ఇంకోటి కాకుండా అందుకనే వాళ్ళు ఇచ్చలు విడిగా ఫీజులు పెంచుకుంటూ పోయారు. అందుకని ఫీజులు దోపిడీ తగ్గాలంటే, ఈ ఫీజు నియంత్రణ చట్టం రావాలంటే సీఎం గారికి దగ్గర విద్యాశాఖ ఉంది కనుక ఆయన దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక నేను సీఎం గారిని కోరుకునేది ఏంటంటే ఈ ఫీజు స్ట్రక్చర్ని తీసుకురావాలి, ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. తక్షణమే 2009-10 విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే అది కేంద్రంలో ఇచ్చింది కనుక, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నా ఉద్దేశం అనేది. తగుళ్ళ జనార్దన్ చేసేటటువంటి పోరాటం మాత్రం అందరూ కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తానికైతే ఒక స్పెషల్ ఎపిసోడ్ 7200 న్యూస్ చూసుకోవచ్చు.